తిరుపతి నెయ్యిలో, పవిత్రమైన తిరుపతి నెయ్యిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కావాలని కుట్రపూరితంగా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసింది అని అంటూ రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తనతో పాటు కలిసి ఉన్న మరో పవన్ కళ్యాణ్ అనే మరో నాయకుడు ఉద్దేశపూర్వకంగా మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మనమే దెబ్బతీస్తున్నాము అని చెప్పి ఏమాత్రము కూడా కనీసము దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించడం మొదలుపెట్టారు. వీళ్ళు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవము అని ఏకంగా ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ రెండు కూడా కేంద్రానికి సంబంధించిన ల్యాబులు. కేంద్రానికి సంబంధించిన ఈ ల్యాబులు వీళ్ళ హయాంలో వీళ్ళు ఇచ్చిన టెస్ట్ శాంపుల్, అవి శాంపులింగ్ టెస్ట్ శాంపుల్ కూడా అనలైజ్ చేసి వాళ్ళు సిబిఐ ఆధ్వర్యంలో అనలైజ్ చేసి ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వులు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ, ఇటువంటివి ఇంకొకటి కానీ ఇటువంటివి అవి ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇస్తే ఆ సర్టిఫికెట్లు సాక్షాత్తు సిబిఐ వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్లో ఈ ఎన్డీడీబీ సర్టిఫికెట్, ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజర్ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా, తప్పు ఒకవేళ చేసుంటే ఆ సిబిఐ ఛార్జ్ షీట్లో వైవి సుబ్బారెడ్డి గారి పేరు, కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చేర్చలేదు? ఒకవేళ తప్పు చేసినట్టు ఒకవేళ ఆధారాలుంటే, తప్పు నిజమే అయితే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది, ఎటువంటి తప్పు జరగలేదు అని వీళ్ళ పేర్లు కూడా ఛార్జ్ షీట్లో పెట్టకుండా, వీళ్ళని అరెస్ట్ చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది. ఎన్డీడీబీ ల్యాబు, ఎన్డీఆర్ఐ ల్యాబు, ఈ ల్యాబులు కూడా క్లీన్ చిట్లు ఇస్తా ఉన్నాయి. మరి ఇన్ని క్లీన్ చిట్లు ఇస్తా ఉన్న సందర్భాలలో అసలు ఈ సిబిఐ అనేది ఎందుకు వచ్చింది? వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న ఆరోపణలు తప్పు, వీటి మీద విచారణ చేయండి అని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి కేసేస్తే సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ మేరకు సిబిఐ చేత పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు విచారణ చేసి వీళ్ళెవరూ తప్పు చేయలేదు అని చెప్పి నిర్ధారించి ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబుల సర్టిఫికెట్లు కూడా పొందుపరిచి క్లీన్ చిట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నారా లోకేష్ అనే వ్యక్తి, ఇంకా ఇటువంటి అన్యాయస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చేసిన తప్పుకు చంపలేసుకొని ప్రజలకు, వెంకటేశ్వర స్వామికి
చేసిన తప్పులకు లెంపలేసుకొని క్షమాపణ కోరాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఇదే పవన్ కళ్యాణ్ అనే ఇంకొక వ్యక్తి వీళ్ళంతా కూడా కూడబలుపుకొని మళ్ళీ మళ్ళీ అదే అబద్ధాలను నిజమనిపించే విధంగా చెప్పాలని చెప్పి గోబెల్స్ ప్రచారం చేయాలి అనే దుర్బుద్ధితో దురాలోచనతో వక్రీకరిస్తూ ఏకంగా ఫ్లెక్సీలు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, తప్పుడు సమాచారాలతో తప్పుడు విషయాలతో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా అబద్ధాలతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇదే మాదిరిగా మేము కూడా ఫ్లెక్సీలు పెడితే మీరు ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. ఈరోజు వాళ్ళందరూ దేవుడి ప్రసాదం గురించి మాట్లాడుతున్నారు, మన పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడున్న కార్యకర్తలు అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నా. నేను టీటీడీ లడ్డు విషయంలో రాజకీయం చేయదలుచుకోవాలి, కానీ మీ ముందల వాస్తవాలు పెట్టాలనుకుంటున్నా. 2019 వరకు నెయ్యి ఎప్పుడు తీసుకున్న లడ్డు కోసం అద్భుతమైన టెస్టింగ్ చేసేవాళ్ళం, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళేవాళ్ళం. కర్ణాటకలో ఉంది KMF అని, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కోఆపరేటివ్ డైరీ. వాళ్ళ దగ్గర నుంచే మనం ఎక్కువ శాతం నెయ్యి కొనేవారం. ఎంత రేట్ అయినా మంచి నెయ్యి ఇస్తారని వాళ్ళ దగ్గర కొనేవాళ్ళం. వీళ్ళ అధికారంలోకి వచ్చారు 2019లో. వచ్చి అన్ని మార్చేశారు, టెండర్ షరతులు మార్చేశారు. ఏకంగా చిన్న కంపెనీలకు ఇచ్చేదానికి వాళ్ళు టెండర్లు చేశారు. దాని తర్వాత 2022లో శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తే శాంపిల్ ఫెయిల్ అయింది. ఆ రిపోర్ట్ బయటికి రాకుండా తొక్కారు. మనందరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చర్చించాం, అదేంటి నాణ్యత తగ్గినట్టుంది లడ్డూలోని. ఎంతమంది సోషల్ మీడియాలో పెట్టారు, వీడియోలు పెట్టారు. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి ఇమీడియట్ గా నెయ్యిలో ఏదో తేడా ఉన్నట్టుంది, శాంపిల్స్ తీసుకోండి, పంపించి టెస్ట్ చేయించండి అని చెప్పారు. టీటీడీ అధికారులు శాంపిల్స్ తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోఆపరేటివ్ NDDB కాఫ్కి శాంపిల్స్ పంపించారు. దాంట్లో చాలా స్పష్టంగా యానిమల్ ఫ్యాట్ ఉంది, వెజిటేబుల్ ఆయిల్ ఉందని చెప్తాం జరిగింది. అది మొన్న వచ్చిన ఛార్జ్ షీట్ పేజ్ నంబర్ 35లో చాలా స్పష్టంగా CBI వాళ్ళు కూడా చెప్పారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టారు. టీటీడీ లడ్డును కూడా వదిలిపెట్టట్లేదు, దేవుడి లడ్డు పైన డ్రామా మొదలుపెట్టారు. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఇంకా చాలా డ్రామాలు చేస్తాడండి. వాస్తవంగా జగన్ గారు సినిమాల్లోకి వెళ్లాల్సిందే. ఆయనకు ఆస్కర్ కాదు కదా, భాస్కర్ అవార్డు ఇచ్చిండే వాళ్ళందరం కలిసి. అంత అద్భుతంగా నటిస్తాడు. వాళ్ళే తప్పులు చేస్తారు, వాళ్ళే కల్తీ నెయ్యి సప్లై చేస్తారు, తిప్పి మన్ అంటారు. అదేంటో నాకే అర్థం అవుతుంది. కోడి కత్తి మన పైన చెప్పారు. బాబాయిని చంపినప్పుడు హాఫ్ పేజ్, మొత్తం పేజ్లో హాఫ్లో ఆయన వేసుకునే ప్యాంటు షూస్ చూపించి చేతిలో కత్తి పెట్టి ఏకంగా నారాసుడ రక్త చరిత్ర అన్నారు. ఇప్పుడు దాని గురించి చర్చ. గుల్కరాయ్ అట్లనే చెప్పారు. ఈరోజు లడ్డు విషయంలో కూడా మన పైన నెపం వేస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మనం అప్రమత్తంగా ఉండాలి. మన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మనందరం రాజకీయాల్లో ఉన్నాం, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకి వాస్తవాలు చెప్పాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ నేను కోరటం జరుగుతుంది. మన